హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం ట్రెడిషనల్ వేలో నెల్లూరు చేపల పులుసు ప్రిపేర్ చేయబోతున్నాము. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు యాడ్ చేసుకోవాలి. పోపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనియాలి. ఇక్కడ ఆనియన్స్ అనేది మనకి లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, కారం అనేది ఇక్కడ చాలా ఎక్కువ పడుతుంది, 3 టేబుల్ స్పూన్స్ పైన వేసుకున్నాను. అలాగే నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చింతపండు నీళ్ళు అనేది మనకి పలుసగా ఉండకూడదు, థిక్గా ఉండాలి. యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని మనకి బాయిల్ అవ్వనియాలి. పులుసుని బాగా బాయిల్ అయ్యాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా 1 by 1 యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కర్రీ అనేది బాయిల్ అయ్యాక ఇలా 1 by 1 యాడ్ చేసుకోవాలి. కర్రీలోకి యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టేసి కర్రీని బాయిల్ అవ్వనియాలి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీ ఉంటాయి ఫ్రెండ్స్. చేపల కూరలో మామిడికాయ పీసెస్ వేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి అలాగా. నెక్స్ట్ మనకి ఫ్లేవర్ కోసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికి కావాల్సినవి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసుకుని, తెల్లగడ్డలు వేసుకొని, 4 వెల్లుల్లిపాయలు వేసుకొని లాస్ట్లో మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకున్న ఆ పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ కర్రీలో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని అలానే మనం పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, చేదు వస్తుంది ఫ్రెండ్స్. అలా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని మన కర్రీ అనేది సర్క్యులర్ మోషన్లో తిప్పుకోవాలి. గరిట అనేది మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. చేసుకుంటే పులుసు అనేది మనకి చిక్కబడుతూ ఉండాలి ఫ్రెండ్స్. లాస్ట్ ఇలా చిక్కబడితే మనకి టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. పలుచగా ఉంటే బాగుండదు చేపల పులుసు. ఇలా కర్రీ అనేది థిక్నెస్ అనేది మనకి ఇలా వచ్చేయాలి. లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెల్లూరు పాతకాలం స్టైల్లో చేపల పులుసు ఈ టైప్లో చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ఫిష్ కర్రీని ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్ టుడే.